కృష్ణాంజనేయులు అనలిస్ట్ గారు నమస్కారం అండి. చెప్పండి. వైసీపీ ఏమో మేమే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లాము, ఇప్పుడేమో ఎత్తు తగ్గిస్తుంది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇక టీడీపీ ఏమో 60% మేర పోలవరం పనులు మేమే కంప్లీట్ చేశాము అని చెప్పేసి కూడా టీడీపీ ఆరోపిస్తుంది. మరి ఎవరి వాదనలో నిజం ఎంత ఉంది? నిజంగా ఎత్తు అనేది తగ్గిస్తున్నారా? నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మూడు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు రెండు గ్రూపులు, తెలుగుదేశం జనసేన అధికార పక్షంలోనే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణ ఏంటి? పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తున్నారు, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది అనేటువంటి దాన్ని నేను ఆరోపణ చేశారు మాజీ నీటిపారుదల శాఖ. ఇది కాదు, కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గించటం లేదు అని బలంగా వాదిస్తున్నారు తెలుగుదేశం జనసేన. జనసేన మిత్రుడు లక్ష్మీకాంత్ గారు చాలా డీటెయిల్డ్ గా దాని పూర్వపరాలు, 8 దశాబ్దాల చరిత్ర ఇవన్నీ కూడా చెప్పారు. నేనేమంటాను అంటే, పోలవరం ఎత్తు తగ్గించటం లేదు అనేటువంటి విషయాన్ని అసలు ఎత్తు తగ్గిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పగలిగింది? ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు ఎలా మాట్లాడారు అని అంటే, ఇప్పటికీ కూడా మీరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో దాని ఎత్తు ఎంత చూపిస్తున్నారు? 41.15 మీటర్ల ఎత్తు చూపిస్తుంది. వాస్తవమైనటువంటి పోలవరం ఎత్తు ఎంత ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇందాక మిత్రుడు వివరంగా చెప్పారు, 45.7 మీటర్లు ఉండాలి. మరి దీనికి ఈ ఎత్తు తగ్గించడానికి మీరు కారణం అంటే మీరు కారణమని ఓదోపోదా చేసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోలవరానికి సంబంధించినటువంటి ఎత్తు తగ్గించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంగీకరించడంతోనే కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గించిందని ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేనేమంటాను అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి చేయలేదు, అమరావతి పూర్తి చేయలేదు, ఇలాంటి ఆరోపణలన్నీ ఉన్నాయి. ఆరోపణలన్నింటిలో కూడా ఎంతో కొంత వాస్తవం కూడా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కూటమి అధికారంలోకి వచ్చింది, మీరు 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎత్తు తగ్గించడానికి వాళ్ళు అంగీకరించుకుంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్. ఒక రకంగా చెప్పాలి అని అంటే, చంద్రబాబు నాయుడు చాలా బలంగా కూడా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు మధ్యలో 18లో విడిపోయారు బీజేపీతో. ఎందుకు? మనకు పోలవరానికి నిధులు ఇవ్వట్లేదా, అమరావతికి నిధులు ఇవ్వట్లేదా, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారని గగ్గోలు పెట్టారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీజేపీ. ఆ రోజున విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ ఎంపీలతోనే నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. కాబట్టి కేంద్రంలో ఈ రోజున బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 మంది ఎంపీలే కారణం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గతంలో కన్నా కూడా ఎంతో కొంత బలంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాటిని సాధించేటువంటి విషయంలో 2014 నుంచి 19 వరకు పోల్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏంటి అని అంటే, పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో మనము ఎంతైతే ఖర్చు చేస్తామో, ఖర్చు చేసినటువంటి వాటిని రీఎంబర్స్ చేసేటువంటి విధానం వరకే ఇప్పుడు వరకు కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు ఆ విధంగా కాదు, మాకు అడ్వాన్స్ గా ఇవ్వాలి 12,500 కోట్ల రూపాయలు. అదే విధంగా దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరించి ఆ ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేయాలి అనేటువంటి ఈ 2 డిమాండ్లు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు పునర్నిర్మాణం జరగలేదు అనుకోండి, అసలు ప్రాజెక్టు కట్టడానికి కొనసాగించడానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఆల్రెడీ చేపట్టింది. అదేవిధంగా అడ్వాన్స్ గా కూడా అమౌంట్ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు శరవేగంగా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి చిక్కుముడి ఏంటి? ప్రధానమైనటువంటి చిక్కుముడి, ఇప్పుడు నిధులు వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి, ఓకే. ఇవన్నీ వచ్చిన తర్వాత 41.15 మీటర్ల ఎత్తులోకిన పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే అది దేనికి ఉపయోగం ఉండదు, ఒక బ్యారేజీ లాగా మాత్రమే పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అసలు పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా మనకి ఆ విభజన వల్ల జరిగినటువంటి నష్టాలు, అంటే హైదరాబాద్ను కోల్పోయాము, అదేవిధంగా రెవెన్యూ లోటు, ఇలాంటి
ఇవన్నిటిని మనం నష్టాలను పూడ్చుకోవాలి అని అంటే రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి పోలవరాన్ని మనం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని పూర్తి చేసుకొని, రెండవది మనకు ప్రత్యేక హోదా తెచ్చుకొని మనము ఈ విధంగా నష్టాలను పూడ్చుకోవాలి. మరి అలాంటి పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్లలో గిన కట్టుకుంటే ఒక బ్యారేజీ లాగా ఏదో తూతూ మంత్రంగా పూర్తి చేశామని చెప్పుకునేటువంటి విధంగా చేస్తే అయిపోయింది అనుకుంటే ఏంటి ప్రయోజనం దానివల్ల? దానివల్ల ఏమన్నా సాగునీరుకి ఏమన్నా అవకాశం ఉంటుందా? అదేవిధంగా విశాఖ ప్రాంతానికి సంబంధించినటువంటి పారిశ్రామిక కారిడార్కి సంబంధించినటువంటి నీటి వసతులు కానీ, అదేవిధంగా నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర వరకు కూడా నీటిని సాగునీటిని అందించేటువంటి దానికి ఇవన్నిటికి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వము మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేయటమో, వైసీపీ మీద విమర్శలు చేయటమో దాని వరకే పరిమితం అవ్వద్దు. ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీ తప్పు చేసింది, మీరు పరిపాలించడానికి అర్హత లేదనేటువంటి దాని మీద వాళ్ళకి 151 నుంచి 175కి వెళ్ళాలనేటువంటి క్రమంలో 11 సీట్లతో వాళ్ళని మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు 164 సీట్లు ఇచ్చి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మీరు వెంటనే ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, అంబటి రాంబాబు ఎక్కిరిస్తాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, మాట్లాడతాడు. ఎందుకు అని అంటే పోలవరం ఎత్తు తగ్గి ఉంది, ఆల్రెడీ తగ్గించి ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు. లేదు మేము పాత పద్ధతిలో 45.72 మీటర్ల ఎత్తులో ఉంది అని చెప్పడానికి వాళ్ళు అధికారికంగా ప్రకటించేంత వరకు అది ఎత్తు తగ్గించలేదని చెప్పడానికి లేనే లేదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర నుంచి పాత ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారంగా 45.72 మీటర్ల ఎత్తులో కడతాం. అదే విధంగా 52,575 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అప్పుడు ఆమోదం తెలియజేసిన దాని ప్రకారం, అంటే పునరావాస ప్యాకేజీతో సహా నిధులు మేమే ఇస్తాం అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నుంచి చేయించాలి, లేదంటే ప్రధానమంత్రితో చేయించాలి. అప్పటి వరకు ఈ అనుమానాలు ఇంతే ఉంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ అనుమానాలు ఉన్నంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిద్ది, షర్మిల మాట్లాడిద్ది, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. వాళ్లే కాదు, చాలా మంది రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు